తెలుసుకుంటారు. మనం ఇస్తున్నట్టుగా చేయాలి. పెద్దలందరికీ నమస్కారం. సౌకర్య ఒక్కటే కాబట్టి ఇంకొక 5 నిమిషాలు రాజకీయం మాట్లాడతా. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు. గత 4-5 రోజులుగా దేశమంతా కూడా బాధపడి తలదించుకునేటువంటి వార్తలు ప్రసారమవుతున్నాయి. ఇక్కడ మాట్లాడడం చేతకాక, ఇక్కడ చేయడం చేతకాక, ఎక్కడో అమెరికాకు పోయి, ఎక్కడో ఇతర దేశాలకు పోయి భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ వేదికల మీద అబాసు పాలు చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. డిస్ట్రక్షన్ నిమిషంలో చేయొచ్చు. ఇంత పెద్ద షెడ్ కట్టాలంటే 6 months పడుతుంది. కానీ ఒక డైనమైట్ పడితే 1 నిమిషంలో కూలిపోతుంది. ఆఫ్టర్ 1962, ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప లేదా కంటిన్యూస్గా ఒక ప్రభుత్వం గెలిచేసిన సందర్భం లేదు. అది ఒకటే ఒక సందర్భం. ఆఫ్టర్ 1962 మళ్ళీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయింది. ఇవాళ మీకు తెలుసు, ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 273 సీట్స్, 273 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అధికారం వస్తుంది. ఈసారి దేశ ప్రజానీకం మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత, మోడీ గారి అభివృద్ధిని చూసిన తర్వాత, ప్రపంచంలో సగటు భారతీయుడు గర్వపడే పరిస్థితి చూసిన తర్వాత అబ్కి బార్ 400 పార్ అనే నినాదం ఇచ్చింది భారత ప్రజలు తప్ప పార్టీ కాదు. వాస్తవంగా ఎన్నికల వేగం ఇవాళ 293 సీట్లు గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీ. ఎన్డీఏ అలయన్స్లో కలిపి ఇవాళ 293 సీట్లు సాధించి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుందట, ఇక్కడ ఉన్న ఈవీఎంలు సరిగ్గా పనిచేసినట్టట, ప్రజాస్వామ్యం గెలిచినట్టట. కానీ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ గురవుతున్నాయట, ప్రజాస్వామ్యం అపాస్యమైందట, ఎలక్షన్ కమిషన్ పార్షాలిటీతో పనిచేసిందట. ఇంత దుర్మార్గ ప్రచారం ఎక్కడైనా ఉంటుందా? నిజంగానే కనుక ట్యాంపరింగ్ నిజమే అయితే, మన చేతిలోనే మనం గెలిచి అధికారం కనుక ఉంటే, ఇది ప్రజల చేతిలో లేకపోయి ఉంటే 2014 తర్వాత కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది అన్ని ఎన్నికలలో. కానీ ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికల్లో మేమంతా ఓడిపోలేదా? అంటే ఈ మాత్రం సోయి కూడా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏమంటారు? ఈ దేశంలో శాంతి లేదట, ఈ దేశంలో భయంతో వణుకుతున్నారట. భయంతో వణుకుతుంటే ఓట్లు వేస్తారా? ఇవాళ అప్పీజ్మెంట్ పాలసీతో దేశాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటేషన్ కోసం పవర్ నడిపింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాకోణంలో పీపుల్ ఓరియంటెడ్ పాలసీ తెచ్చి ప్రజలు నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మరి మర్చిపోదు. మమ్మల్ని పట్టుకొని మీరు ఈ మాట మాట్లాడితే మీకు ఏం అంటే వాళ్ళు అనుకుంటారు ప్రజానికం అంతా కూడా గొర్రె లెక్క ఏది పద్ధతిలో వింటారు.
తలుపుతారు అనుకుంటారు, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. మొన్న పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూసిన తర్వాత మన పార్లమెంట్లో దేశ ప్రజానికాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు సంస్కారహీనంగా ఒక దేశ ప్రధానమంత్రిని కూడా చూడకుండా పార్లమెంట్లో 2 గంటల పాటు నినాదాలు తప్ప ఆయన మాట్లాడనీయకుండా ప్రయత్నం చేసింది. ఆయన బిగబట్టుకొని దేశ ప్రజానికానికి ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది. దాన్ని చూసిన తర్వాత దేశ ప్రజానికంలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాళ 293 సీట్లు వచ్చినప్పటికీ వీళ్ళ కొంత సంఖ్య పెరిగిందని అందరూ కట్టకట్టుకొని వచ్చి గోడ చేస్తున్నారు. ఈ పరిణామం మనం చూడలేకపోతున్నాం, ఈ పరిణామాన్ని మనం ఊహించలేకపోయిందని చెప్పి దేశ ప్రజానీకం భావిస్తున్నారు. దేశ ప్రజానీకంలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇంకొక 100 సీట్లతో బాగుందని చెప్పి మళ్ళీ దేశ ప్రజలలో ఆలోచన వచ్చిన వాస్తవం కాదు, మీరు ఒకసారి చెప్పండి. అందువల్ల ఇవాళ రాహుల్ గాంధీ దేశ కీర్తిని, నువ్వు రాజకీయాలు చేసుకో, రేపు 300 కాబట్టి 400 సీట్లు తెచ్చుకో, కానీ ఇప్పుడిప్పుడే ప్రపంచంలో ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, భారతదేశం అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం అని చెప్పి మాట్లాడుకున్న రోజులలో ఇవాళ భారత్ ఎదుగుతున్న దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి దేశం భారతదేశం. భారతదేశం ఒకనాడు సూపర్ పవర్స్ అమెరికా, రష్యా నాటో కూటమి నాయకత్వం వహించేది. ఇవాళ రష్యా వార్సా కూటమికి నాయకత్వం వహించేది, అమెరికా నాటో కూటమికి వారసత్వం వహించేది. కానీ ఇవాళ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే 2 దేశాలు ప్రధానమంత్రి గారిని, అయ్యా మోడీ గారు మీరే 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు, మీరు మా దేశానికి రావాలి, మా యుద్ధానికి చరమగీతం పాడని చెప్పి కోరితే మన 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ వార్సాకు నాయకత్వం వహించిన రష్యాకు సమస్య వస్తే పరిష్కరించే శక్తి సత్తా ఉన్న దేశం భారత్కు ఇలా గుర్తింపు పొందింది. ఇవాళ భారత్ స్థాయిలో ఉంది. భారత్ ఇవాళ విశ్వగురు స్థానానికి ఎగబడతా ఉంది. ప్రపంచానికి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ప్రపంచానికి శాంతిని, ప్రజాస్వామ్య విలువని అందించిన దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పొద్దునెక్కడో చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పిండు, లండన్లో ఉన్నటువంటి ఆ దేశ ప్రధానమంత్రి ప్రపంచానికే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆదర్శవంతంగా ఉందని చెప్పి వారు రాజీవ్ చంద్రశేఖర్ గారు లండన్లో వాళ్ళ ప్రధానమని చెప్పి మాట చెప్తున్నారు. గక్కడ ఉంటే గీ వెళ్ళుకి ఇక్కడికి పని చేస్తాను, అరే నీకు రాజకీయం చేసుకో, కానీ జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని అన్నిటికీ ఎన్నికెళ్ళి ఇవాళ భారత పౌరుడు అమెరికాలో ఉన్నా, భారత పౌరుడు యూరోప్లో ఉన్నా, భారత పౌరుడు ఇలా సౌత్ అరేబియన్ కంట్రీస్లో ఉన్నా నేను భారతీయుని చెప్పి గర్వంగా గల్లెగిరేసి బతికే స్థాయికి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. అయ్యా మీ ముఖాలకు ఎప్పుడు ఉండనా? అయితే రష్యాకు పోయేది, లేకపోతే అమెరికా పోయేది. నో అపీజ్మెంట్ పాలసీ. అక్కడ ఉక్రెయిన్ యుద్ధం వస్తే రష్యా ఆయిల్ తీసుకోవద్దని చెప్పి ఆంక్షలు పెడితే నో, నాకు ఏ దేశం అయితే తక్కువకి ఇస్తే నా దేశానికి ఏ ప్రయోజనం లేక పనిచేస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పిన బిడ్డ మోడీ గారు గుర్తుపెట్టుకో. అందువల్ల ఇలా మీకు నచ్చదు నాకు తెలిసి, మీరు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని మొన్ననే భారత ప్రజానికం ఆలోచన పడరు. తప్పకుండా రాబోయే కాలం మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ దేశం పురోగమిస్తుంది, దేశం మళ్ళీ ఇవాళ గొప్ప అభివృద్ధి చెందని చెప్పి మనవి చేస్తూ గా పార్టీలో సభ్యత్వం తీసుకున్న మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి. ఇప్పుడు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కేంద్ర మాజీ మంత్రివర్యులు రాజీవ్ చంద్రశేఖర్ జీని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. मंच में विराजमान बीजेपी तेलंगाना के नेतागण और यहाँ पर पधारे हुए सबको मेरा नमस्कारम।
मैं ज़्यादा बोलूंगा नहीं, लेकिन आप सब जानते हैं कि सितंबर 2 को हमारे प्रधानमंत्री, हमारे नेता नरेंद्र मोदी जी ने ये सदस्यता अभियान उन्होंने इनॉग्रेट किया है, उन्होंने शुरू किया है। तो मैं आपके सामने इस सदस्यता अभियान का क्या उद्देश्य है, क्या महत्वपूर्ण क्यों है, आगे रखना चाहता हूं। बहुत ज्यादा नहीं बोलूंगा, ब्रीफ में आपके सामने रखूंगा मैं। आप सब जानते हैं, जैसे इटाला गारू ने कहा, दुनिया में सबसे बड़ा डेमोक्रेसी, सबसे इंस्पिरेशनल डेमोक्रेसी, सबसे पुराना डेमोक्रेसी भारतवर्ष है। ये सब आप जानते हैं। और पिछले 10 साल इस डेमोक्रेसी को आगे बढ़ाया है भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी, क्योंकि भारतीय जनता पार्टी एक डेमोक्रेटिक पार्टी है। और ये जो सदस्यता अभियान शुरू हुआ है, हमारे भाजपा को दुनिया के सबसे बड़े पार्टी में एक और बार बनाना है, लेकिन यह भी दिखाना है कि हर बूथ, हर जिला, हर बूथ, एवरी डिस्ट्रिक्ट, एवरी स्टेट, भारतीय जनता पार्टी वहां पर सबसे बड़ा पार्टी है, सबसे पॉपुलर पार्टी है। इस सदस्यता अभियान से हम सभी व्यक्ति, सभी नागरिक, सभी भारतवासियों को भाजपा के परिवार में, भाजपा के परिवार से जोड़ना चाहते हैं। हमारे जो विरोधी पार्टी है कहते हैं कि बीजेपी इज प्रो वन कम्युनिटी, प्रो वन रिलीजन। भाजपा इज प्रो वन थिंग, प्रो इंडिया पार्टी। और नरेंद्र मोदी जी कहते हैं कि हमारे पार्टी में हर व्यक्ति के लिए स्थान है, सबका साथ, सबका विकास और सबका विश्वास हमारा पार्टी का आइडियोलॉजी है। तो मैं आप सबसे अनुरोध करूंगा कि इस सदस्यता अभियान को हर बूथ तक, हर जिले तक, हर व्यक्ति तक पहुंचाए और उनको ऐसे पहुंचाए कि ये राजनीति नहीं करना है, हमें देश को आगे बढ़ाना है, हर व्यक्ति के जीवन में बदलाव लाना है और हमारे भाजपा परिवार को और बहुत बड़ा करना है और सशक्त करना है। हमारे पार्टी तेलंगाना में सबसे बड़ा पार्टी होगा, हमारे जिला में भाजपा सबसे बड़ा पार्टी होगा, हमारे देश में भाजपा सबसे बड़ा पार्टी होगा। और ये हम इसीलिए करेंगे क्योंकि हमारा नेता जो है नरेंद्र मोदी जी, जो भारत को पिछले 10 साल में उन्होंने आगे लेकर गए हैं, उनके हाथ मजबूत करेंगे ताकि अगले 5 साल, 10 साल वो भारत को आगे बढ़ाए और हम सबको, सभी भारतवासियों को, सभी तेलंगाना के निवासियों को उनके जीवन में एक बदलाव और भविष्य, एक अच्छा भविष्य बनाने का उनको हम मजबूत हाथ दें, उनको सपोर्ट करें, उनको एक तरह से उनके आइडियोलॉजी को सपोर्ट करें। 8800002024 ये नंबर आप अपने दोस्तों को, अपने परिवार में, अपने समुदाय में सबको बताइए। आप सबको इस मैसेज तक पहुंचाइए कि सभी ये नंबर 8800002024 पे फोन करके मिस कॉल दे और भारतीय जनता पार्टी के वो सदस्य बने, उस परिवार से जुड़े। यही मुझे कहना है। आप सबको मैं एक और बार धन्यवाद देता हूं कि आप आए और मेरे लिए और हम सब के लिए पधारे। एक और बार धन्यवाद। नमस्कार, जय हिंद। ఇప్పుడు కార్పొరేటర్, అప్సూడ కార్పొరేటర్ చేతన గారు, ఇప్పుడు మన ముఖ్య అతిథిని మన పార్లమెంట్ సభ్యులు సన్మానిస్తున్నారు. Okay.
కొండేరు శ్రవంతి గారు